వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. కొద్దిమంది నడుస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మోకాళ్ళు అనేవి వంగిపోతా ఉంటాయి. అంటే ఇన్‌స్టెబిలిటీ అనేది కనపడతా ఉంటది. అసలు ఇది ఏం సమస్య? అంటే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం వలన? లేదు అనంటే బోన్ స్ట్రెంత్ అనేది లేకపోవడం వలన? లేదు అనంటే లెగ్‌మెంట్‌లో ప్రాబ్లమ్ ఉంటదా? వీటికి ఒకవేళ హోమియోపతిలో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? దీని గురించి అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్‌పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇంట్రొడక్షన్‌లో చెప్పినట్టుగా అసలు మోకాళ్ళలో ఈ స్టెబిలిటీ ఎందుకు కోల్పోతా ఉన్నాం? ఇన్‌స్టేబుల్‌గా ఎందుకు ఉంటా ఉన్నాయండి? ఇన్‌స్టేబుల్‌గా ఎందుకుంటున్నామంటే, ఇప్పుడు మన బరువు ఎంత అయితే ఉండాలి గదా! దానికన్నా ఎక్కువనే ఉంటుంది చాలా మందికి. ఓకే. ఓకే. ఎప్పుడైతే మనం కాలేజ్‌లో ఉంటాం గదా! అప్పుడు వరకు బక్కగా ఉంటాం. మీరు చూడండి. అవును. ఎప్పుడైతే మనం జాబులు చేయడం స్టార్ట్ చేస్తాం గదా! హ్మ్. అప్పుడే బరువు గూడా పెరగడం స్టార్ట్ అయితది. ఎందుకు? ఓకే. కాలేజ్‌లో ఉన్నప్పుడు ఏం టెన్షన్ ఉంటది? అరే! అసైన్‌మెంట్ కంప్లీట్ చేయలేదు. హుహు. మార్కులు పోతాయి. అరే! ఆ అమ్మాయితోటి మాట్లాడదాం అనుకుంటున్నా. యెస్. ఆమె యెస్. మాట్లాడుతదా లేదా? అంటే హ్మ్. అన్నీ ఇట్లాంటివి చిన్న చిన్న టెన్షన్‌లు. ఓకే. పెద్ద టెన్షన్‌లు ఎప్పుడొస్తాయి? ఎప్పుడైతే సంసారం స్టార్ట్ అయితది గదా! హ్మ్. అప్పుడు పెద్ద టెన్షన్‌లు వస్తాయి. ఓకే. దాని తర్వాత బరువు పెరగడం స్టార్ట్ అయితది. దాని తర్వాత ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతది. దాని తర్వాత బింజ్ ఈటింగ్ పెరుగుతది. ఓకే. ఫుడ్ క్రేవింగ్స్ పెరుగుతాయి. హుహు. నిద్రలు అప్పుడు డిస్టర్బ్ అయితాయి. ఎందుకు? అరే! బాస్ ఏమో టార్గెట్ కంప్లీట్ అవ్వాలి అని చెప్తుండు. హ్మ్. కానీ నా టార్గెటే కంప్లీట్ అయితలేదు. యెస్. ఆడు యెస్. పడుకునేటప్పుడు కూడా టార్గెట్, టార్గెట్, టార్గెట్ అదే ఆలోచిస్తాడు. యెస్. యెస్. ఏమైతది? నిద్ర లేదు. ఏమైతది? మోకాలు నొప్పులొస్తాయి తర్వాత. ఓకే. అవునా ఓకే. కాదా? హ్మ్. ఏమైతుంది? ఇప్పుడు బయట తింటున్నాం. ఎందుకు? కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం హుహు. ఈటింగ్ హ్యాబిట్స్‌ని. ఇప్పుడు అందరికీ తెలుసు. బయట తింటే హార్ట్‌కి ప్రాబ్లమ్, యెస్. యెస్. వెయిట్‌కి ప్రాబ్లమ్. అయినా తింటున్నారా లేదా? అవునవును. అవునా తింటున్నారు. కాదా? హ్మ్. చిన్న పిల్లలకి ఏమో బయట తినకండి రా భయ్ అనేసి చెప్తాం. నేర్పిస్తాం. అవును. మనమే తింటాం. యెస్. 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 ఎందుకంటే ఫుడ్ క్రేవింగ్ మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. యెస్. యెస్. ఎందుకు? స్ట్రెస్ హార్మోన్స్ బాడీలో ఎక్కువున్నాయి. హ్మ్. అవునా కాదా? యెస్. అయితే స్ట్రెస్ ఒకటి, స్లీప్ ఒకటి, బయట ఫుడ్ ఒకటి, ఇవన్నిటి వల్ల మోకాలు నొప్పులు పెరుగుతాయి. ఓకే. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతది బాడీలో. హుహుహు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి డ్యామేజ్ ఏమో ఫాస్ట్ అయితది. మళ్ళా దాని తర్వాత మీకు ఒకటి చెప్తాను. హ్మ్. సేడం తెలుసా మీకు? యెస్. 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 సేడం నుంచి ఒకరు వచ్చిర్రు. హ్మ్. ఏం పని చేస్తారు తెలుసా మీకు? హ్మ్. పొలాల్లో పని చేస్తారు. ఓకే. పొలాల్లో పని చేసేటోళ్ళు ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటది. అవును. అవును. మళ్ళా ఎందుకొచ్చినాయి? అంటే ఎక్కువ పని చేసినా వస్తాయా సార్? ఎక్కువ పని చేసినా గాదు. ఆ! న్యూట్రిషన్ గూడా ప్రాబ్లమ్ అయితే గూడా వస్తది. ఓకే. ఓకే. మళ్ళా పేషెంట్ ఏజ్ హ్మ్. మీరు వింటే ఆ ఏజ్‌లో వస్తాయనేసి అనిపిస్తది మీకు. ఓకే. పొలాల్లో పని చేస్తారు సరే. 54 ఇయర్స్ ఉంది పేషెంట్ ఏజ్. హుహు. టెన్షన్ ఏముంటది? పిల్లల గురించి ఉంటది. పిల్లల పెళ్లి. గురించి. ఇది 100% కరెక్ట్ అన్నారు. యెస్. యెస్. మా అమ్మాయి పెళ్లి అయితలేదు. ఓకే. ఓకే. మనిషికి టెన్షన్‌కి, రీజన్‌కి ఏదో వెతుకుతాడు ఓకే. రీజన్. ఓకే. అవునా కాదా? టెన్షన్ లేకపోయినా వెతుకుతాడంటారు. ఆ! కూతురిది హ్మ్. పెళ్లి అయినంక ఏం టెన్షన్ ఉంటది తెలుసా మీకు? పిల్లలు పుట్టాలి. పిల్లలెప్పుడు పుడతారు? హ్మ్. ఒక పేషెంట్ నాకు ఇప్పటి వరకు గుర్తుంది. నరాల నొప్పితోటి వచ్చిండ్రు. ఓకే. ఏముంది టెన్షన్ అంటే వాళ్ళ మన్మరాలు యూఎస్ వీసా రిజెక్ట్ అయింది. ఓకే. ఎప్పుడు అమెరికా పోతదనేసి టెన్షన్. ఓకే. పంపియాలనేసి. ఓకే. నా చుట్టాలందరూ పోయిండ్రు. మా అవునవునులెండి. మన్మరాలు అరే! ప్రెస్టీజ్ విషయం అది. అమెరికాలో పోయినా అదే పప్పు అన్నం తింటది. ఇక్కడున్నా అదే పప్పు అన్నం తింటది గదా! యెస్. ఇంకా యెస్. టెన్షన్ ఎందుకు? ఆమె సుఖంగా ఉందా లేదా అది జూసుకోండి. అవును. అవునా కాదా? హ్మ్. మీరు అంటే అనవసరంగా లేని టెన్షన్ గురించి ఆలోచించుకొని గూడా మీరు రోగాలు తెచ్చుకుంటున్నారు. ఓకే. అయితే మళ్ళా కొందరికి ఏం టెన్షన్? వాళ్ళ పిల్లలు పెండ్లిళ్ళయిపోయినాయి. ఇప్పుడేమో డివోర్స్ కేస్ నడుస్తుంది. హ్మ్. అది గూడా ఒక టెన్షన్ గదా! అయితే ఈ అవును. పేషెంట్‌కి ఆ టెన్షన్ ఉండే. ఏమైతుండే అంటే నడిచేటప్పుడు ఇట్లా పడిపోతానేమో అన్న. పడిపోతాను ఆ! ఏమో అనేసి ఒకటి అయింది ఇట్లా. ఓకే. ఎందుకు? ఎక్కడికి పోయినా ఒక 2, 3 సార్లు ఇప్పుడు 5, 6 ఏండ్ల 2, 3 సార్లు పడిపోయారు అట్లనే. ఓకే. ఓకే. అయితే ఒక భయం కూసుండిపోయింది. నేను బతికినంత కాలం నా పని నేను చేసుకోవాలి. మళ్ళా హాస్పిటల్‌కి పోతే ఆపరేషన్ జేయాలి. ఓకే. ఎందుకంటే చాలా గుజ్జు అరిగిపోయింది అనేసి అన్నారు. హ్మ్. అయితే, అయితే 2 ఇయర్స్, 3 ఇయర్స్ నుంచి మనం వీడియోలు తీస్తున్నాం. హ్మ్. ఎవరో మన వీడియోనే చూసి, హుహు. అరే! ఈ ఫలానా ఈయన దగ్గర పోండి. హ్మ్. జర మంచిగా చెప్తున్నారు అనేసి వచ్చిర్రు. ఓకే. ఓకే. వస్తే మనం అన్నీ ఇవి అడిగితే ఇవన్నీ తెలిసినాయి మనకు. హుహుహు. మనమేమో మందులు ఇచ్చినాము. ఓకే. ఫస్ట్ 2 మంత్స్‌లోనే హ్మ్. ఆ పేషెంట్‌కి 50% నొప్పి తగ్గింది. ఆపరేషన్ చేపించుకోవాలి అనేసి అనుకున్నారు. ఆహాహా! 50% నొప్పి. ఆపరేషన్ చేసినామా? లేదు. ఏం ఓకే. చేసినాం? హోమియోపతి మందులిచ్చినాం. మందులిచ్చినారు. యెస్. యెస్. సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కాంట్రా ఇండికేషన్ ఉండదు. హ్మ్. ఎడిక్షన్ ఉండదు. ఒక్కసారి ఆపేస్తే మళ్ళా ప్రాబ్లమ్ తిరిగి రాదు. యెస్. 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 మన దగ్గర 1 ఇయర్ వాడిర్రు. హ్మ్. దేవుని దయతోటి మంచిగా అయిపోయినాయి కాళ్ళు మొత్తం.
ఓకే. ఓకే. దాని తర్వాత ఈ రోజు వరకు మళ్ళా లేదు నొప్పి. ఓహ్! సూపర్. సూపర్. మళ్ళా వాళ్ళ ఊరు నుంచి ఒక 50, 60 మంది వచ్చిండ్రు. మన హ్మ్. స్టేట్ గూడా గాదు. కానీ అక్కడ తెలుగు మాట్లాడేటోళ్ళు మస్తు మంది అవునవును. ఉంటారు. సార్ ఉంటారు. హ్మ్. అట్లా ఈ పేషెంట్ వల్ల 50, 60 మంది వచ్చిండ్రు. ఈ మోకాళ్ళ హ్మ్. నొప్పులతోటి. ఓకే. ఓకే. అయితే అట్లా ఆ పేషెంట్‌కి ఒక హోమ్ రెమెడీ గూడా చెప్పిన. హుహుహు. మీ అందరికీ గూడా చెప్తా. కానీ ఓకే. మీకు ఒకటి విచిత్రం గూడా చెప్తా దానికి ముందు. ఓకే. మోకాళ్ళ నొప్పి ప్రాబ్లమ్ తోటే ఇంకో పేషెంట్ ఒకరోజు వచ్చిర్రు మన దగ్గరికి. హ్మ్. హ్మ్. వచ్చి ఏమన్నారంటే, నాకు పెయిన్ కిల్లర్‌లు పడవు. ఓకే. అయితే నాకు డాక్టరీ గోళీ ఇచ్చిండ్రు. హ్మ్. హ్మ్. ఈ గోళీలు వాడేటప్పటి నుంచి జర్ర నాకు నయం ఉంది. హ్మ్. ఈ పేషెంట్ ఏడికెళ్ళి వచ్చిర్రంటే జార్ఖండ్ నుంచి వచ్చిండ్రు. ఆ టాబ్లెట్లు చూస్తే ఎవరిచ్చిర్రంటే డాక్టర్ ఇచ్చిండ్రంట. హ్మ్. ఏం గోళీలు తెలుసా మీకు? హ్మ్. కర్క్యూమిన్ టాబ్లెట్స్. ఓకే. ఓకే. ఆ గోళీలు వాడేటప్పటి నుంచి ఈ పేషెంట్‌కి జర్ర నయం అనిపిస్తుంది. హుహుహు. ఈ పేషెంట్‌కి కూడా మోకాళ్ళ నొప్పులుండే. హ్మ్. అయితే ఏంది తెలుసా ఈ కర్క్యూమిన్ అంటే? చాలా మంది ఇస్తున్నారు ఇప్పుడు కర్క్యూమిన్. హ్మ్. హ్మ్. కానీ కర్క్యూమిన్ ఏదైతే వీళ్ళకు నొప్పి తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది గదా! హ్మ్. ఆ కర్క్యూమిన్ టాబ్లెట్‌లు పసుపుతోటి తయారు చేస్తారు. ఓకే. పసుపుతోటి హ్మ్. కర్క్యూమిన్ టాబ్లెట్ తయారు చేసి దీన్ని అమ్ముతున్నారు. దేనికి? ఇట్లా ఇన్‌ఫ్లమేషన్ పెయిన్. ఉన్నా తగ్గడానికి, పెయిన్ తగ్గడానికి, ఆహాహా! నరాల నొప్పి ఉన్నా తగ్గడానికి. ఓహ్! అయితే నరాలకు వాడొచ్చు, మోకాళ్ళ ప్రాబ్లమ్‌కి కూడా వాడొచ్చు. హ్మ్. కానీ హ్మ్. కర్క్యూమిన్ టాబ్లెట్ వాడే అవసరం లేదు. ఓకే. ఓకే. ఏం చేయండి అంటే ఆవు నెయ్యి ఒక చెంచా పొయ్యి మీద పెట్టండి. హ్మ్. దాంట్లో కొద్దిగా ఒక పావు చెంచా పసుపు ఓకే. ఎయండి. హ్మ్. హ్మ్. దాంట్లో 2 కరివేపాకులు ఎయండి. హ్మ్. హ్మ్. మంచిగా మిక్స్ చేసుకోండి. ఓకే. కొద్దిగా పోపులాగా అయితది గదా! అవును. పోయి బంద్ చేయండి. హ్మ్. ఇది మీరు బరువు ఎక్కువున్నారు అంటే స్కిమ్డ్ మిల్క్‌లో కలుపుకోండి. ఓకే. అంటే ఫ్యాట్ తీసేసిన మిల్క్. మిల్క్. యెస్. యెస్. ఒకవేళ బరువు ఎక్కువ లేదు అంటే మీరు ఏ పాలన్నా తీసుకోవచ్చు. ఓకే. దాంట్లో కలుపుకోండి. ఆ! ఒక కప్‌లో. ఓకే. డైలీ తాగండి. హుహు. కర్క్యూమిన్ ఏందంటే యాక్టివ్ కాంపోనెంట్. దేంట్లో పసుపులో ఉంటది. యెస్. 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 దాంతోటి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. నిద్ర సక్కగొస్తలేదు, నిద్రొస్తది. హ్మ్. హ్మ్. మీకు మలబద్ధకం ఉంది, పోతది. ఓకే. హైపర్ టెన్షన్ ఉంది, కొద్దిగా హెల్ప్ చేస్తది. హ్మ్. షుగర్ వ్యాధి ఉంది, హెల్ప్ చేస్తది. హ్మ్. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కర్క్యూమిన్‌లో. ఓకే. అయితే ఓకే. కర్క్యూమిన్ ఏది గాదు. హ్మ్. బయట వాళ్ళు అమ్ముతున్నారు ఇట్లా ప్రచారం చేసి గాని, హ్మ్. అది మన వంటింట్లో వేల వేల ఏండ్ల నుంచి మనం వాడుతున్నాం. సార్ ఇప్పుడు మనకి లెగ్‌మెన్స్ కావచ్చు, లేదంటే మోకాళ్ళలో ఉన్న గుజ్జు కావచ్చు, ఇది పెరిగే విధంగా ఉంటదండి సార్? అంటే లెగ్‌మెన్స్ స్ట్రెంథెన్ అవ్వడం కోసం కూడా ఉంటాయా? లిగమెంట్ హోమియోపతిలో? స్ట్రెంథెన్ అంటే నేను హ్మ్. మీకు ఒకటి చెప్తాను. ఓకే. ఏసీఎల్ టేర్ అనేసి మీరు విన్నారా? అవును. అవును. యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. హ్మ్. హ్మ్. ఒకవేళ చినిగిపోయింది అంటే హ్మ్. మళ్ళా కంపల్సరీ ఆపరేషన్ చేయాలి అనేసి అంటారు. ఓకే. ఒక ఫుట్బాలర్ వచ్చిర్రు మన దగ్గర. ఓకే. సార్ నాకు ఆపరేషన్‌కి పెట్టుకునే అంత లేదు నాకు. హ్మ్. 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 ఇది హోమియోపతి తోటి ఏమైనా తగ్గుతదా? ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అనేసి అన్నారు. హ్మ్. హ్మ్. హోమియోపతి మందులు ఇవ్వడం తర్వాత హ్మ్. ఆటోమేటికల్లీ లిగమెంట్ మొత్తం జాయిన్ అయిపోయింది. ఎన్ని మంత్స్‌లో మళ్ళీ క్యూర్ అయ్యారు సార్ వాళ్ళు? ఇది 1 ఇయర్ పట్టింది. ఓహ్! ఓకే. 12 మంత్స్ పట్టింది. యెస్. యెస్. కానీ యెస్. ఆపరేషనే అవసరం ఆ! పడలేదు. ఈ విషయంలో అండ్ ఒకవేళ ఆపరేషన్ చేసినా ఒక 6 నెలల వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఆయన ఒక్కరోజు గూడా ఆయనది లీవ్ గూడా కాలేదు. ఓకే. మనం ఓకే. మందిచ్చినాం మీరేం చేస్తున్నారు జేసుకోండి. దాంతో హ్మ్. పాటు మందు టైంకి యేసుకోండి. అయితే అట్లా ఉంటది. లిగమెంటల్ టేర్‌లు ఉన్న హోమియోపతి తోటి రిపేర్ అయితాయి. ఓకే. ఇది మొత్తానికేంటంటే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయినా సరే, లేదంటే లెగ్‌మెంట్ ప్రాబ్లమ్ ఉన్నా సరే, ఈ కండరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా సరే, నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా సరే, హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయంటున్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్‌పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా వారితో మాట్లాడొచ్చు. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్.